హలో నమస్తే వెల్కమ్ టు సోర్ణ మీడియా. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం. నీట్ విద్యార్థులు ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, మేము ధర్నాకు దిగమని చాలా మంది విద్యార్థులు ఓయూ విద్యార్థులు చాలా మంది ధర్నా దిగారన్నమాట. ఎందుకు దిగారు, ఏంటి కారణం ఏంటో తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే బ్రదర్. ఇది నీటి పేపర్ లీకేజ్ వ్యవహారం పైన వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్ఏఐ, యూత్ కాంగ్రెస్, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం. నీట్ పరీక్ష రిజల్ట్ వచ్చి అవకతవకలు జరిగి పేపర్ లీకేజీ ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, నరేంద్ర మోడీ స్పందించలేదంటే 24 లక్షల మంది విద్యార్థుల జీవితంతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. ఎన్టీఏ సంస్థ పేపర్లు అమ్ముకుందని స్వయంగా విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నటువంటి పరిస్థితిలో ఎందుకు చర్యలు చేపట్టలేదని మీ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేసినప్పుడే న్యాయం జరుగుతుంది. ఎన్టీఏ సంస్థ అనేది ఒక బోగస్ సంస్థ. పేపర్ లీకేజీల వల్ల పేపర్లు అమ్ముకుంటున్నటువంటి ఈ సంస్థను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్య తీరే వరకు ఎలాంటి సమస్య ముందు తీసుకుపోతున్నారు? ఇంకా ఖచ్చితంగా ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. రేపు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి కార్యాలయాలను ముట్టడిస్తాం, బీజేపీ ఆఫీసును ముట్టడిస్తాం. వీళ్ళు స్పందించేదాకా, కేంద్ర మంత్రులు స్పందించేదాకా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో నీటి పరీక్ష మీద లీక్ మీద ప్రభుత్వం స్పందించట్లేదు, కేంద్ర ప్రభుత్వం అసలు స్పందించట్లేదు. ఒక ట్వీట్ ఏరే ఘటన మీద స్పందిస్తున్నారు తప్ప ఇన్ని లక్షల మంది విద్యార్థులు పేపర్ లీక్ అయిందని, డబ్బులు కట్టి నష్టపోయారని అనేక సందర్భాల్లో ఈరోజు కోటాలు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నా సరే విద్యార్థుల పక్షాన ప్రభుత్వం మాట్లాడలేదు. కాబట్టి అందుకే తక్షణమే ఈ రీనీట్ ఎగ్జామ్ నిర్వహించాలి, ఈ దేశంలో విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతాను. అందుకే ఈరోజు హైదరాబాద్ లో 8 విద్యార్థి సంఘాలు, 8 యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక యువజన స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తా ఉన్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో అవసరమైతే కేంద్ర మంత్రుల నివాసాల ముట్టడి కూడా పిలుపునిస్తాం. ఎన్ని మంది విద్యార్థులతో ధర్నా జరుగుతుంది? 10,000 మంది విద్యార్థులతో ధర్నా చేస్తున్నాం. 10,000 మంది విద్యార్థులతో ధర్నా చేస్తున్నాం. స్పందించకపోతే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల నివాసాలు ముట్టడి చేస్తాం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తున్నటువంటి కుట్ర మనకు కనిపిస్తా ఉంది. విద్యార్థుల పట్ల వాళ్ళు చేస్తున్న మోసం మనకు కనిపిస్తా ఉంది. మనం మొత్తం దేశంలో 24 లక్షల మంది ఎన్టీఏ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ ని రాస్తున్నారు. కానీ అందులో నుంచి కేవలం 7 నుండి 8 మంది స్టూడెంట్స్ కి మాత్రం ఎగ్జాక్ట్ 720 మార్క్స్ రావడం జరిగింది. ఈ నీట్ లో ఎగ్జాక్ట్ 720 మార్క్స్ రావడం అనేది సాధ్యం కాని పని. ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది. ఒక్క ఆన్సర్ తప్పు రాసినా కూడా, లేదా అటెంప్ట్ చేయకపోయినా కూడా 4 to 5 మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. ఒక్క ఆన్సర్ కూడా అటెంప్ట్ చేయకుండా ఉన్నటువంటి విద్యార్థులు అసలు చాలా రేర్, అంటే చాలా రేర్. అండ్ ఈ 720 మార్క్స్ వచ్చిన విద్యార్థులు మాత్రం దరిదాపుల్లో ఉన్న సెంటర్లు, అంటే సేమ్ సెంటర్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇది మొత్తం బీహార్ లో జరుగుతున్న కుట్ర. బీహార్ లో ఒక్క పేపర్ 10 లక్షలకు అమ్మడం జరిగింది. అంటే మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంది? సరే వాళ్ళు కొనుక్కున్నారు, రాశారు, మోసం ఇక్కడ జరిగింది. మరి మిగతా విద్యార్థులు ఏం జరగాలి? సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, గ్రేస్ మార్క్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ కి రీకండక్ట్ చేస్తామని చెప్పారు ఎగ్జామ్. గ్రేస్ మార్క్స్ ఎంత మందికి వచ్చిందండి? 124,000 మందికి మాత్రమే వచ్చింది. మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి? 23 లక్షల విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి ఖచ్చితంగా నీట్ ని మళ్ళీ రీకండక్ట్ చేయాలి. ఇప్పటికీ ఈ మోసానికి బలైనటువంటి విద్యార్థులు 9 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ ఇండియాలో 9 మంది విద్యార్థులు ఈ మోసానికి బలై సూసైడ్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అనేసి మా ఆర్గనైజేషన్స్ అన్ని ఈ మార్చ్ ని కాల్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎన్టీఏని మాత్రం రద్దు చేయకపోతే మా విద్యార్థులందరికీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఎన్టీఏని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్టీఏని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలనేది మా ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు రామకృష్ణ, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. 24 లక్షల మంది నీటి పరీక్ష రాస్తే వాటికి సంబంధించిన ఫలితాల్లో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినాయని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక సెంటర్లోనే 8 మందికి ర్యాంకులు రావడం అంటే
దీని మర్మం మనం అర్థం చేసుకోవచ్చు. మోడీ గవర్నమెంట్ విద్యారంగాన్ని నడపడంలో ఎంత ఫెయిల్యూర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. పరీక్షపై చర్చ అనే నరేంద్ర మోడీ ఇంత స్కామ్ జరిగినా ఎందుకు స్పందిస్తారని మేము అడుగుతా ఉన్నాం. అందుకే 24 లక్షల మంది విద్యార్థులకు భరోసా ఇవ్వడం కోసం, స్కామ్ మీద విచారణ చేపట్టడం కోసం, అట్లనే ఈ 24 లక్షల మందికి న్యాయం చేయాలని, మళ్ళీ పరీక్ష నిర్వహించాలని, ఈ స్కామ్ కు సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా త్వరగా చేయబోతున్నారు. ఈ సమస్యని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాం. ఈ రోజు దేశంలో ఉన్న విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాలన్నింటినీ మేల్కొల్పడం కోసమే ఈ ర్యాలీ. 24 లక్షల మంది విద్యార్థులకు, పేరెంట్స్ కి భరోసా ఇవ్వడం కోసం మేమంతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. మీరు అధైర్యపడొద్దనే ఈ కార్యక్రమం. గవర్నమెంట్ కనుక స్పందించకపోతే, దిగిరాకపోతే, పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించకపోతే మంత్రులని, ఎంపీలని లేదా ప్రధానిని కూడా అడ్డుకుంటాం, హౌజులు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, మరి మీరేమంటారు? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విద్య అంటే విజ్ఞానం, ఆ విజ్ఞానం అంటే సమాజ మార్పుకు దోహదం. అట్లాంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. తప్పనిసరిగా విద్యారంగానికి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. మోడీ గవర్నమెంట్ చేత కాకపోతే చేతగాలని ఒప్పుకోండి తప్ప విద్యారంగాన్ని మీరు బస్సు పట్టివద్దని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నా పేరు ఎర్ర వీరన్న, తెలంగాణ జనసమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. దేశంలో ఎక్కడ చూసినా, ఏ వ్యవస్థ చూసినా ప్రైవేటీకరణ చేస్తూ దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థను అమ్ముకోవడానికి, కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడానికి లీకుల రాజ్యంగా చేసిండు ఈ దేశాన్ని. ఏ దేశంలో అయితే అత్యధిక జనాభా ఉన్నది, యువత ఉన్నది, ఈ దేశం యువశక్తి దేశం, ఈ దేశం వెలిగిపోతుందని చెప్పి ప్రగల్భాలు పలికిన మోడీ గారు ఈ రోజు మేము అంటున్నాం దేశం కోసం చేస్తా అంటే, దేశంలో ఉన్న యువతను ఇలాగ భ్రష్టు పట్టిస్తావా, విద్యా అవకాశాలు దూరం చేస్తావా, 25 లక్షల మంది నీటి విద్యార్థుల యొక్క ఉద్దేశంలో నువ్వు ఖచ్చితంగా కనుక తిరిగి రద్దు చేయలేకపోతే విద్యార్థి శక్తిని అన్ని యూనివర్సిటీలు, దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఏకతాటికి తీసుకొస్తాం. ఈ యొక్క ఇండియా ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా మేమందరం కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నాం. ఈరోజు నీట్ ఫలితాలు వచ్చి దాదాపు 14 రోజులు అవుతున్నది. ఈ 14 రోజులలో నీట్ పేపర్ లీక్ అయింది అనేది ఒక స్పష్టమైనగా తెలుస్తున్నది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా ఈ దేశానికి ప్రధానిగా ఉన్న ప్రధానమంత్రి ఈ దేశం వెలిగిపోతుంది, ఈ దేశాన్ని మారుస్తున్నా అని చెప్తున్న నరేంద్ర మోడీ ఇవాళ విద్యార్థుల 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని ఈరోజు ఐక్య విద్యార్థి యువజన సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ తప్పిదాలకు కారణమైన ఆ కేంద్ర మంత్రిని, అలాగే ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ ని, సుబోధ్ సింగ్ ని వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే స్పందించకపోతే ఈ రాష్ట్రాలనే కాదు, ఢిల్లీలో ఉన్న ఎర్రకోటను కూడా దిగ్బంధిస్తామని తెలియజేస్తాం. Down,